హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తోని మంచి బిల్డర్ గారు తన వెంకటరెడ్డి ఇల్లు వచ్చేసి మన కొహడలు ఉంటుంది. తనది ఈ ఫీల్డ్లో 15 సంవత్సరాల అనుభవము. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా బెస్ట్ మెటీరియల్ వాడి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా వెంకటరెడ్డి సార్ నెంబర్ పయనిస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది రిక్వెస్ట్గా కేవలం ఒక లైక్ మాత్రమే. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా వెంకటరెడ్డి సార్ నంబర్ పైన ఇస్తున్నా, తను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. మీరు ఎక్కడ కట్టిన ఇల్లు బాగా కడతారు, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే మన కస్టమర్లకు తెలియాల్సిందంటే మీరు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎగ్జాక్ట్ మన ఇల్లు ఏ లొకేషన్ ఉంది, పూర్తి వివరాలు అందించండి సార్. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నానా. ఇది తుర్కాయంజాల్ మున్సిపాలిటీ కోహెడా విలేజ్ కిందకి వీర హనుమాన్ నగర్ కిందకి వస్తుంది. ఈ 100 ఫీట్ రోడ్ కు మనది సెకండ్ బిట్ అవుతుంది. ఇది కోహెడా టు 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో పెట్రోల్ పంప్ ఆపోజిట్ అవుతుంది. వీర హనుమాన్ నగర్ దగ్గరలో ఉంటది. మనకు 100 ఫీట్ రోడ్ కు సెకండ్ బిట్, అవుటర్ రింగ్ రోడ్ కు జస్ట్ 300 మీటర్స్. ఫుల్ రెడ్ బ్రిక్ వాడిన, మొత్తం 9 ఇంచెస్ వాళ్ళ అవుటర్ మొత్తం G+1 పర్మిషన్ ఉంది. అవుటర్ మొత్తం 9 ఇంచెస్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే హైడ్రా జోన్ అట్లాంటిది ఎలాంటిది లేదు. ఇక్కడ ఈ 2 ఇండ్లు గానీ ఇదే ఏరియాలో ఇంకొక 3-4 ఇండ్లు కట్టినాం మేము. ఇప్పటికి ఇది 5వ ఇల్లు. కావాలంటే ఎవరినైనా అడిగి కనుక్కోవచ్చు ఎట్లా కట్టిరో ఏందనేది. మీరు కింద నుంచి ఆల్రెడీ కాలనీ వాళ్ళు మొత్తం చూసిరు కాబట్టి మీకు వాళ్ళే చెప్తారు. ప్రైస్ కూడా 65 lakhs చెప్తున్నాం. వాళ్ళు పేమెంట్ చేసేదాన్ని బట్టి కొంచెం తగ్గియడం జరుగుతుంది. ఇల్లు మాత్రం చాలా క్వాలిటీ కట్టడం జరిగింది సార్. టోటల్ ఎన్ని గజాలు ఉంది? 133 గజాలు వెస్ట్ ఫేస్, 100% వాస్తు, G+1 పర్మిషన్ ఉంది. ఒకవేళ వాళ్ళు 2 ఫ్లోర్లు కావాలన్నా దాని రేట్ మాట్లాడుకుని కట్టించిస్తాము. లేదు ఇక్కడ వరకు అన్నా అట్లయినా దీని రేట్ వరకు. 133 గజాల వెస్ట్ ఫేస్ కు 65 లక్షలు కోట్ చేశారు. 65 లక్షలు వాళ్ళు పేమెంట్ మోడ్ చేసేదాన్ని బట్టి కొంచెం తగ్గిస్తాం, డిస్కౌంట్ ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ 80% వస్తుంది. ఏ బ్యాంక్ నుంచి అయినా వస్తుంది. 20% క్యాష్ 20% క్యాష్ కడితే 80% వస్తుంది. ఫుల్ LRS తుర్కాయ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. హైడ్రోజోన్ అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. ఈ ఏరియాలో ఆల్రెడీ మేము ఒక 4 years నుంచి కడుతున్నాం కాబట్టి అసలు ఏం ప్రాబ్లం ఉండదు మీకు ల్యాండ్ పరంగా. సూపర్ రెడ్డి గారు విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు వెంకటరెడ్డి గారు అయితే బిల్డింగ్ గురించి కానీ కన్స్ట్రక్షన్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు లైవ్ లో వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెంకటరెడ్డి గారు అయితే ఇల్లు గురించి అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు కొహెడాలో ఉంటుంది. ఈ కొహెడా అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాద్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో అది వచ్చేసి మనకు కొహెడా టు పెద్దంబర్పేట వెళ్ళే 100 ఫీట్ రోడ్డు. దీన్ని వీర హనుమాన్ నగర్ అంటారు. ఇటు చూసుకున్నట్లయితే మనకు ORR సర్వీస్ రోడ్డు కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక మనం ఎగ్జాక్ట్లీ మనం రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ పెద్ద రోడ్డు వచ్చేసి మనకు విజయవాడ హైవే 6 లైన్ హైవే. ఈ 6 లైన్ హైవే నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు సాగర్ హైవే నుంచి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 20 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇక మనం ఇల్లు ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే చాలా రియర్గా వస్తాయి. డైమెన్షన్స్ 30x40 డైమెన్షన్స్లో చాలా బాగుంటుంది. ఇల్లు లోపల 2 BHK హౌస్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి ఎంత మంచిగా ఉందో. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. చూసుకోండి ర్యాంప్ కూడా హైట్ లాగడం జరిగింది. ఎక్సలెంట్ మైన గేట్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఇప్పుడు పార్కింగ్లోనం విశాలమైన పార్కింగ్ ఉంది. ఈ పార్కింగ్లో వచ్చేసి మనకు ఒక కారు, ఒక 2 బైకులు పెట్టే విధంగా మంచి పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్ విశాలంగా ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టేతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు పార్కింగ్లో ఎలివేషన్ చూసుకుంటున్నారో ఈ ఎలివేషన్ వచ్చేసి మనకు మంచి స్ట్రక్చర్తోని ఎక్సలెంట్ కలర్ వాడి చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడడం జరిగింది.
మంచి ఎక్సలెంట్ ఫినిషింగ్ తోని మంచి హార్డ్వేర్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నార్త్ కూడా మంచిగా 3.5 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా మనకి ఈ గల్లీలో కూడా మనకు మంచి గ్రాండ్ వాడడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోనే చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా మంచి గ్రాండ్ ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ రైలింగ్ తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోవడం మనం మెట్ల కింద కూడా ఒక మంచి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒక ఇన్వర్టర్ పెట్టుకున్న చెప్పిన కూడా చాలా బాగుంటుంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని టోటల్ 1150 స్క్వేర్ ఫీట్లో మనకు కట్టడం జరిగింది. లోపల 2 BHK హౌస్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహతారం చేత లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు ఇంత విశాలమైన ఫ్లోరింగ్ ఉందో 30x40 మంచి డైమెన్షన్స్. అంతకు మించి వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంత విశాలంగా రావడం జరిగింది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్ అయితే ఎక్సలెంట్ టైల్స్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత మంచిగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది టీవీ పాయింట్ చూసుకోండి ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మనకు అన్ని రకాల సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఈ పార్టేషన్ చేసుకుంటే అటు సిట్అవుట్ ఏరియా ఇటు మనకు డైనింగ్ ఏరియా లెక్క వాడుకునే విధంగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. తిన్న తర్వాత మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అన్ని రకాల మనకు మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. సింహతారు వచ్చేసి మనకు వెస్ట్లో ఉంటుంది. ఈస్ట్ కూడా మనకు వెనుక కూడా డోర్ ఒకటి ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాస్తు ప్రకారంగా 100% వాస్తు ప్రకారంగా. ఇటు వచ్చేసి మనకి ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఒక 2 నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక బోర్ నల్ల, ఒకటి వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, ఇటు వచ్చేసి మనకు సంపు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఈ కోహడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. విజయవాడ హైవే పెద్దంబరపేట నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మనకు జస్ట్ మన ఇల్లు పక్కనే మనకు శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. పైనకి వెళ్ళినప్పుడు అది కూడా చూపించడం జరుగుతుంది. మీకు చూసుకుంటే ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 పూజ చేసుకునే విధంగా ఎక్సెంట్ మంచి వైట్ టైల్స్ వాడేయచ్చు. గోల్డెన్ పట్టింతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు 2 ఉండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అన్ని రకాల వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని ఎక్సెలెంట్ టైల్స్తోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తోని కట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇల్లుకు చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్ కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది. కోహెడ అనేది ఎక్సలెంట్ మంచి డెవలప్మెంట్తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేసెస్ వచ్చి చెప్పుకోవచ్చు. మంచి ఒక మనకు వాల్ కూడా ఒకటి హైలైట్ చేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ ఫాల్స్ డిజైన్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బాగుంది. మీకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉంది. ఎక్సలెంట్ మంచి టైల్స్ అయితే ఎక్సలెంట్ వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఏదైతే మనం ఇప్పుడు కోహెడాని ఇప్పుడు ఇల్లు చూపిస్తున్నామో మన ఇల్లు నుంచి జస్ట్ మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఫాక్స్కాన్ ఉంటుంది. ఈ ఫాక్స్కాన్ గురించి మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా దగ్గర కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే 15 మినిట్స్ డ్రైవ్లో అక్కడ చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు TCS ఆదిపట్ల కూడా జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోను మంచి రోడ్డు కనబడడం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేసే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు చూసుకొని మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. 2 అటాచ్డ్ బాత్రూమ్లు మెట్ల కింద ఒక బాత్రూమ్ చాలా బాగుంటుంది. చూసుకోండి ఇందులో కూడా మంచి ఫాల్సిల్ డిజైన్లతోని ప్రతి ఒక్కటి అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈ 2 BHK పోర్షన్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూపించుకుంటూ మాట్లాడదాం. కింద చూశారు కదా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో అయితే 2 BHK హౌస్ అయితే చూశారు. చూసుకోండి మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసుకోండి OR సర్వీస్ రోడ్ జస్ట్ మనకు ఆ వెహికల్స్ వెళ్ళేదే 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ఈ బిల్డింగ్ పక్కకు చూసుకుంటే మనకు శ్రీ చైతన్య కాలేజ్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. అది శ్రీ చైతన్య కాలేజ్ కాకుండా చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటాయి. ఇక మనం ఇల్లు రేట్ అయితే మీకు వెంకటరెడ్డి గారితో అయితే చెప్పించడం జరిగింది. మరొకసారి చెప్పడం నా బాధ్యత. ఇది వచ్చేసి మనకు 65 లక్షల రూపాయలు కోడ్ చేస్తున్నారు. ఈ 65 లక్షలు అనేది మాకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే వెంకటరెడ్డి సార్ నంబర్ ఇస్తున్నాను.
తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు ఒక 80% అయితే లోన్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైతే ఇది ఫ్రంట్ రోడ్ మనకి 20 ఫీట్ల రోడ్ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఆ పెద్ద రోడ్ చూస్తున్నారో అదే మనకు కొహేట టు పెద్దంబర్పేట వెళ్ళే 100 ఫీట్ల రోడ్డు మనకు పెట్రోల్ పంపు ముందే ఉంటుంది. ఇల్లు మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఏ డౌట్ ఉన్నా వెంకటరెడ్డి గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.